తెలంగాణలో నేతల దందాలపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల అక్రమాలు, అవినీతి వ్యవహారాలపై ఆరా తీస్తున్నారు. దీనిపై స్థానిక పోలీసుల నుంచి వివరాలను సేకరిస్తున్నారు. స్థానిక నేతలు ఎలాంటి అక్రమాలకు పాల్పడినా ఆ సమాచారం అక్కడి పోలీసులకు తెలుస్తోందని, అందుకే వారి నుంచి వివరాలు రాబట్టనున్నారు కేసీఆర్. హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న పోలీస్ కాన్ఫరెన్స్లో పోలీసులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఈ రాష్ట్రం రావాల్సినటువంటి న్యాయమైన డిమాండ్కు మీ సహకారం కూడా అపారంగా లభించింది. వేలాది ఉపన్యాసాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి తాలూకా సెంటర్లో, ప్రతి మండల కేంద్రంలో నేను చేసిన ఉపన్యాసాలన్నీ కూడా మీరు విన్నటువంటి వారే. దాని గురించి నేను ప్రత్యేకంగా ప్రస్తావించవలసిన అవసరం లేదని నేను భావిస్తా ఉన్నా. ఎవరు కూడా ఊహించినటువంటి రాష్ట్రం కష్టపడి సాధించుకున్నాం. సాధించుకోవడానికి మనకు కొన్ని లక్ష్యాలని, ఆ లక్ష్యాలు నెరవేర్చబడాలి. అప్పుడే ప్రజల యొక్క కోరిక, ఆకాంక్ష నెరవేరుతుంది. అందులో చాలా కీలకమైనటువంటి వ్యవస్థ మన రాష్ట్ర పోలీసు వ్యవస్థ. లక్ష్యం నెరవేరాలంటే ప్రధానమైనటువంటి సహకారం ప్రభుత్వానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అందవలసినటువంటి ఆవశ్యకత నేను మీకు విడిగా చెప్పవలసిన అవసరం లేదు. బికాస్ యు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద రోల్ ఆఫ్ ద పోలీస్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అంజనీ కుమార్ గారు వారి స్పీచ్లో చెప్పినట్టుగా చాలా అపోహలు ప్రచారంలో పెట్టారు. మొత్తం నక్సలైట్లమయమైపోతుందని, తీవ్రవాదులంతా వచ్చేస్తారని, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండదని, తెలంగాణ వాళ్ళకి పరిపాలన దక్షత లేదని రకరకాలుగా ప్రచారాలు చేశారు. కానీ వాటన్నిటిని కూడా పటాపంచలు చేసినటువంటి ఘనత పోలీసులకు మీకే దక్కుతుందని చెప్పి నేను ముక్తకంఠంతో తెలియజేస్తా ఉన్నాను. ఆ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి ఈరోజు నేను గర్వంగా మనవి చేస్తూ ఉన్నాను. ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి, అది ప్రధానమంత్రి కావచ్చు, దేశ హోమ్ మినిస్టర్ కావచ్చు, నేను డీజీపీ గారు కలిసి వెళ్ళిన సందర్భం కానీ, నేను ఒంటరిగా వెళ్ళిన సందర్భం కానీ ఎన్నో రకాలుగా మనం ప్రశంసిస్తూ ఉన్నారు. మీ పోలీస్ అద్భుతం అని చెప్పి అంటున్నప్పుడు చాలా గర్వం, చాలా సంతోషం కూడా కలుగుతుందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. అటువంటి గొప్ప పని చేసి యంగెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా బట్ ది గ్రేటెస్ట్ పోలీస్ ఆఫ్ ఇండియా అనే కాడికి తెలంగాణ పోలీస్కు పేరు తెచ్చినందుకు డీజీపీ గారిని, వారితో పాటు ఉన్నటువంటి మిగతా ఆఫీసర్స్ని, డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క ఆఫీసర్ని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. నేను ఎజెండా ప్రపోజ్ చేసే ముందు కొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటా ఉన్నాను. మనం పట్టుబడితే అనుకుంటే సాధించలేనిది ఏది కూడా ఉండదు. కొంచెం టైం పట్టవచ్చు, కొంచెం కఠినంగా ఉండవచ్చు, కానీ డెఫినెట్గా సాధించగలుగుతాం. తెలంగాణ పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారు. ఆ విషయం వేరే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేశం వేణువుల్లో కొనియాడుతూ ఉంది. ఈ పనితీరు ఇంకా మెరుగుపడాలి, ఇంకా మంచి రిజల్ట్స్ రావాలి. ఎందుకంటే అచీవర్స్ ఎప్పుడు కూడా రిలాక్స్ కారు. రిలాక్స్ అయినామంటే మనం బెస్ట్ అచీవర్ కాదు. క్వెస్ట్ ఫర్ ఎక్సలెన్స్, ఎక్సలెన్స్ కోసం జరిగేటువంటి క్వెస్ట్ ఏదైతే ఉంటుందో, ఎంత ప్రయత్నం చేసినా, ఎంత ప్రయాణం చేసినా ఎక్సలెన్స్ ఆల్వేస్ రిమైన్స్ అండ్ ది క్వెస్ట్ కంటిన్యూస్. క్వెస్ట్ ఫర్ ఎక్సలెన్స్లో ఎప్పుడు కూడా ఎక్సలెన్స్ మిగిలే ఉంటుంది, క్వెస్ట్ మట్టుకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. మనం ఎన్ని పాయింట్స్ స్కోర్ చేశాం, ఇంతకు ముందు పోయామన్నదే మనకు ప్రధానంగా మన ముందు ఉంటుంది. బట్ అటైన్మెంట్ ఆఫ్ ఎక్సలెన్స్ అది ఉంటూనే ఉంటుంది ఎప్పటికి కూడా. ఒక దశకు చేరిన తర్వాత ఇంకో దశ, ఇంకో దశ తర్వాత ఇంకో దశ, అట్లా ఉంటూ ఉంటుంది. కాబట్టి దట్ క్వెస్ట్ షల్ కంటిన్యూ. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కంటిన్యూయింగ్ ద క్వెస్ట్, ఐ రిక్వెస్ట్ ది హోమ్ మినిస్టర్ గారు, హోమ్ సెక్రటరీ గారు అండ్ ది డీజీపీ గారు, కొన్ని విషయాలలో మీరు కొంచెం
చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుతా ఉన్నాను. జిల్లాలకు వెళ్ళిన సందర్భంలో దిగువ స్థాయి ఆఫీసర్లతో కూడా లంచ్ టైంలోనూ ఏదో టైంలో నేను ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. భూపాలపల్లి ఖమ్మం జిల్లా సందర్శించినప్పుడు అక్కడ కొందరు మహిళా పోలీస్ ఆఫీసర్లు కలిస్తే, అమ్మ మీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మీకు అన్ని ఏర్పాట్లు సరిగా ఉన్నాయా లేవా, డిగ్నిఫైడ్గా ఉన్నాయా లేవని చెప్పి అడిగితే కొంచెం సంతృప్తికరంగా లేవు సార్ అని చెప్పినారు వాళ్ళు. కాబట్టి హోమ్ మినిస్టర్ గారికి, హోమ్ సెక్రటరీ గారికి, డీజీపీ గారికి నా రిక్వెస్ట్, దయచేసి డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి మహిళా ఉద్యోగులు, మహిళా పోలీస్ ఆఫీసర్స్ కానీ, కానిస్టేబుల్స్ కానీ, ఏ లెవెల్న కానీ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి లంచ్ రూమ్స్ కానీ, డ్రెస్ చేంజ్ రూమ్స్ కానీ, వారికి అవసరాలకు సంబంధించి ప్రత్యేక దృష్టి పెట్టండి. అవసరమైతే కొంత స్పెషల్ మనీ అయినా గవర్నమెంట్ ఇస్తుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెంటనే క్రియేట్ చేయాలని చెప్పి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గారిని, మల్లారెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను. రెండవ మాట, చాలా సందర్భాలలో చాలా పంచాయతీలు ఉంటాయి మన మధ్య మనకే. అది మన వర్క్ మ్యాన్షిప్ని హ్యాంపర్ చేస్తుంది, మన పని నుంచి కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేస్తుంది. అధికారులకు రావాల్సిన ప్రమోషన్స్, అది కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ కావచ్చు, ఎస్ఐ టు సిఐ కావచ్చు, సిఐ టు డిఎస్పీ కావచ్చు, అప్డేటెడ్గా ఉండాలి. ఏ ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకూడదు. దానికి చప్పట్లు బాగా వస్తున్నాయి, మీరు గమనించాలి. అంటే వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ రైట్. ఈజ్ దట్ ఓకే? సో హోంమంత్రి గారు, సెక్రటరీ గారు, డీజీపీ గారు, వారికి తోడుగా ఉన్నటువంటి మా సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి గారు, ఇతర సీనియర్ ఆఫీసర్స్ ప్రత్యేకంగా దయచేసి మీరు ఒక 10 days 15 days కష్టపడైనా పర్వాలేదు, స్ట్రీమ్ లైన్ చేయండి. ముందు ఒక పరిష్కారం చేయండి. మీరు చేయించినారు నాతో ఒక పని, డిఎస్పీలకు సంబంధించి ప్రమోషన్స్ విషయం వస్తే కొంచెం సూపర్ న్యూమరీ ఏంటి సార్ మాకు ఇస్తే అందరిని సాటిస్ఫై చేసి ఆ టాస్క్ ఫినిష్ చేస్తామని చెప్పారు. అది మీరు ఆల్మోస్ట్ ఐ థింక్ యు ఆర్ డూయింగ్ ఇట్ నౌ. రెస్ట్ ఆఫ్ ద ప్రమోషన్స్ ఆల్సో పైరవి చేసే అవసరం లేకుండా, తిరిగే అవసరం లేకుండా, అడుక్కునే అవసరం లేకుండా, మెహర్బానీ కోసం పోయే అవసరం లేకుండా దయచేసి జరగాలి. ఒకటి. రెండవది, మనం తెలంగాణ గవర్నమెంట్లో స్టేట్ క్యాడర్ అండ్ డిస్ట్రిక్ట్ క్యాడర్ మనం అనుకుంటా ఉన్నాం. అది ఏ విధంగా డిపార్ట్మెంట్ సరిపోతుందో మీరు సీనియర్స్ ఆలోచన చేసి అది కూడా తయారు చేసినట్టయితే ఈ జోన్ల గొడవ కూడా మనకు పోయేటువంటి ఆస్కారం ఉంటుంది. ఈ జోన్లు అంటే నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. అప్పుడు నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను. అరవిందరావు గారు డీజీపీగా ఉన్నారు. ఆ వరంగల్, ఖమ్మం సంబంధించి అది ఏ జోన్ నాకు తెలియదు. అక్కడ వాళ్ళు మాకు ప్రమోషన్ రాలేదు సార్, మాకు రావాల్సిన అవసరం ఉందని వాళ్ళు వచ్చినారు. కొంతమంది ఆఫీసర్స్ వచ్చినారు ఆ ప్రాంతం నుంచి. బహుశా వాళ్ళందరూ ఇప్పుడు మీటింగ్లో ఉన్నారని నేను అనుకుంటా ఉన్నా. నేను ఆయనకు ఫోన్ చేసి ఆ రోజు అడిగినాను, అరవిందరావు గారు ఈ విధంగా రావాల్సిన అవసరం ఉంది, వాళ్ళు డ్యూ ఉన్నారు, ప్రమోషన్కి ఇబ్బంది పడుతున్నారు, అది చేసి పెట్టండి అని చెప్తే ఆయన ఏదో ఒక మాట నాకు చెప్పబోయినాడు. నేను వారికి ఒకటే మాట చెప్పిన, నేను ఉద్యమకారుని, ఇప్పుడు ఉద్యమకారుని రోల్లో ఉన్నాను. నేను మీ ఆఫీస్ ముందు వచ్చి నేను ధర్నా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆయన నువ్వు బ్రాహ్మణ వర్గానికి చెందినవాడివి, పాపభీతున్నవాడివి, నువ్వు అనుకుంటే చేయలేవా, ఎందుకు వాళ్ళ పాపం మూడగట్టుకుంటూ నువ్వు చేయవా అని చెప్తే, సార్ మీరు ఇంతగా అంటున్నారు కాబట్టి నేను తప్పకుండా చేస్తాను ప్రామిస్ చేసి దాన్ని చేయడం జరిగింది. అంటే నేనేమంటున్నా అంటే ఇట్లాంటి పరిస్థితి ఉండకూడదు. తెలంగాణ రాష్ట్రంలో మనం బెటర్ పోలీస్గా ఉన్నప్పుడు, దేశంలోనే మనకు మంచి పేరు వస్తున్నప్పుడు, కొత్త ఇనిషియేటివ్తో అనేక కొత్త లక్ష్యాలు చేరుకుంటున్నప్పుడు, అందరికన్నా ఒక స్టెప్ అహెడ్ ఉన్నప్పుడు ఈ సెక్టార్లో కూడా దయచేసి లెట్ us నాట్ ల్యాగ్ బిహైండ్. మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ద హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వుడ్ బి, మీరు ప్రమోషన్లు అనేటివి మీకు ఏదైనా ప్రభుత్వ పరంగా కావాల్సిన వెసులుబాటు ఉంటే చెప్పండి, ప్రత్యేకంగా మీకు కొంత పర్మిషన్ కూడా ఇస్తాం. కానీ ఏ వ్యక్తికి డ్యూ ప్రమోషన్ ఎప్పుడుందో ఎప్పుడు వస్తుందో తెలియాలి, ఆ డేట్న ప్రమోషన్ టక్మని రావాలి, అంతే తప్ప తిరిగే పరిస్థితి ఉండదు. అది చేయగలిగితే దట్ కెన్ బి ఐ థింక్ పాసిబుల్లీ బెస్ట్ రిఫార్మ్ అవుతుంది, మన వాళ్ళకు స్ట్రెయిన్ లేకుండా ఉంటుంది, డ్యూటీ నుంచి వేరే ఆలోచించాల్సినటువంటి ఇబ్బంది కూడా లేకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ చర్యలు తీసుకోండి. దానికి అవసరమైనటువంటి స్ఫూర్తి ప్రభుత్వ పరంగా కావాల్సినటువంటి దాన్ని సంపూర్ణంగా అందివ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మూడవది, ఇంకో మంచి కల్చర్ కూడా మనం తేవాల్సిన అవసరం ఉంటుంది. 35 సంవత్సరాల తర్వాత సర్వీస్ చేసి మనం రిటైర్ అవుతూ ఉంటాం. రిటైర్ అయిన తర్వాత పెన్షన్ కోసం పైరవి చేయాలి, తిరగాలి. అది చాలా దుస్థితి, అది ఏ రకం కూడా మంచిది కాదు, మనందరికీ కూడా అవమానం, సమాజానికి అవమానం. నిన్ననే నేను
మహేందర్ రెడ్డి గారితో డీజీపీ గారితో షేర్ చేసుకోవడం జరిగింది. నేను ఎమ్మెల్యేగా ఉండే సందర్భంలో ఓ 20 ఏళ్ల క్రితం సంగతి, ఎలక్ట్రిసిటీ బోర్డుకు వివిధ పనుల నిమిత్తం వెళ్ళేవాడిని. అంతకుముందు నేను పలు పర్యాయాలు సిఈ హోదాలో కలిసినటువంటి ఒక వ్యక్తి, నేను వెళ్తూ ఉంటే వరండాలో అటెండర్ కూర్చునే పాపం స్టూల్ పక్కన ఆయన ఒక స్టూల్ మీద కూర్చున్నాడు. నేను ఆగిపోయి అడిగిన, ఏం సార్ మీరు ఇక్కడ కూర్చున్నారంటే, నేను రిటైర్ అయిన బిడ్డ 3 నెలలు అయిందన్న. అయితే అయింది, మీరు ఇక్కడే కూర్చున్నారు సార్ అన్న. నా పెన్షన్ కోసం తిరుగుతున్న బిడ్డ అన్నాడు. నాకు చాలా బాధేసింది. ఒక సీఈగా నేను అనేక పర్యాయాలు కలిసిన వ్యక్తి ఆ వరండాలో అంత దీనంగా కూర్చుండే పరిస్థితి, అది ఏ రకంగా కూడా మంచిది కాదు. అప్పుడు ఆ ఎలక్ట్రిసిటీ బోర్డులో పాండురంగం గారని చెప్పి ఒక ఆయన మెంబర్ ఉండేవారు, సికింద్రాబాద్కు చెందిన ఆయన. నేను ఆ సీఈ గారు చేయబట్టుకొని తీసుకెళ్ళి, పాండురంగం గారు నేను వచ్చిన పని తర్వాత వీరి పని మీరు ముందు అధికారిని పిలిపియండి, మీరు సెటిల్ చేయించండి దయచేసి ఇప్పటికిప్పుడని చెప్తే, పాపం నా మాట గౌరవించి ఆయన అప్పటికప్పుడు సెటిల్ చేయించడం జరిగింది. అంటే పెన్షన్ తీసుకునే దానికి అర్హత ఉండి ఈ పైరవి చేసే దుస్థితి ఉండకూడదు. నా రిక్వెస్ట్ డీజీపీ గారికి, ఎందుకంటే ఒక కల్చర్ క్రియేట్ చేయండి దయచేసి. పెన్షన్ది కూడా ఫైల్ కంప్లీట్ అయిపోయి ప్యాకేజ్ రెడీగా ఉండాలి. ఏ అధికారి ఏ రోజు పెన్షన్ రిటైర్ అవుతున్నాడో ప్యాక్ తయారు చేసి పెట్టాలి. ఆయన పోలీస్ స్టేషన్ నుంచి రిటైర్ అవుతాడా, సర్కిల్ ఆఫీస్ నుంచి రిటైర్ అవుతాడా, డిఎస్పీ గారి ఆఫీస్ నుంచి అవుతాడా, ఎస్పీ గారి ఆఫీస్ నుంచి అవుతాడా, డిఐజీ గారి నుంచి అయితే, ఎక్కడ ఏ ఆఫీస్ అయినా సరే ఎవ్రీబడీస్ పెన్షన్ ప్యాక్ షల్ బి రెడీ. అంటే ఈ ఇయర్లో, ఈ పర్టికులర్ ఇయర్లో డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ ఎందరు రిటైర్ అవుతున్నారు, సబ్ ఇన్స్పెక్టర్గా ఎందరు రిటైర్ అవుతున్నారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎందరు, వేరియస్ స్టేజెస్లో ఎందరు అధికారులు రిటైర్ అవుతున్నారో, ఏ స్టేషన్ నుంచి అవుతున్నారో, ఏ ఆఫీస్ నుంచి అవుతున్నారో వాళ్ళ జాబితా సిద్ధంగా ఉండాలి. ఆ సంబంధిత అధికారులు ఆ ప్యాకేజ్ కంప్లీట్ రెడీ చేసి పెట్టాలి. రెడీ చేసి పెట్టి మళ్ళీ ఆయన పైరవి చేసేటువంటి ఆస్కారం ఉండదు. రెడీ చేసి పెట్టడమే కాదు, ఏ యూనిట్ నుంచి అయితే అధికారి రిటైర్ అవుతున్నాడో ఆ యూనిట్ అధికారులు ఆ ప్యాక్ ఆయన చేతికిచ్చి, ఆయన సర్వీస్కి మార్క్గా ఆయనకు వచ్చిన శాలువా కప్పి ఒక పూలదండ వేసి అధికారికంగా డిపార్ట్మెంట్ వాహనంలోనే ఆయన ఏ ఊరైతే ఆ ఊరిలో పోయి దిగబెట్టి రావాలి, ఇంటిఫైడ్ ఎక్స్పెక్ట్ రావాలి. ఇటువంటి కల్చర్ ఒక మంచి మోరల్ బూస్ట్ చేస్తుంది, మంచి ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి దయచేసి ఇది ఒక హెల్తీ పాయింట్. కాబట్టి మీరు కష్టపడి అదంతా ప్రాసెస్ చేయించి నెక్స్ట్ రిటైర్మెంట్స్ ఏమున్నా 1 మంత్ లోపల అంత చేసి రెడీ పెట్టుకొని నెక్స్ట్ 1 మంత్ తర్వాత ఎక్కడ రిటైర్మెంట్ అయినా నేను కోరిన ప్రకారంగా వారిని గౌరవించి సాధారణంగా ఏ జిల్లా అయితే ఆ జిల్లా ఆయన ఎక్కడికి పోదాల్చుకుంటే అక్కడికి, ఆయన అక్కడి నుంచి హైదరాబాద్ వస్తారా, హైదరాబాద్లో ఉండే జిల్లాకు పోతారా, ఎక్కడి నుంచి చెడిపోయే వాళ్ళనైనా అధికారిక వాహనంలోనే అధికారిక ఖర్చులతోనే వారిని ఇంటికాడ దిగబెట్టి రావాలి. అది మనకు చాలా తృప్తి, గౌరవాన్ని కూడా ఇస్తుంది. అధికారులలో ఒక మంచి మోరల్ని కూడా బూస్ట్ చేస్తుంది. కాబట్టి అది కూడా ఫాలో చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఫ్రెండ్లీ పోలీస్ రావాలని చెప్పి, ప్రజలకు దగ్గరగా ఉండాలని చెప్పి, ప్రజల్లో విశ్వాసం కలిగించాలని చెప్పి మనం కొన్ని పనులు చేస్తూ ఉన్నాం. మీకు సదుపాయాలు దేశంలో ఎక్కడ కూడా లేనటువంటి సదుపాయాలు నేను కొన్ని చేసినాను. నాకు తోచినంతలో అధికారులతో మాట్లాడి షేర్ చేసుకొని, ట్రాఫిక్ పోలీసులకు రిస్క్ అలవెన్స్ ఈ కంట్రీలో ఏ స్టేట్లో కూడా లేదు. ఒక్క తెలంగాణ స్టేట్లో మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. అది కొంత సంతృప్తినిస్తూ ఉంది. కాబట్టి ఆ పని మనం చేసుకున్నాం. అదేవిధంగా సెక్యూరిటీ వింగ్స్లో పనిచేసేటువంటి పోలీస్ పర్సనల్ ఎవరైతున్నారో వాళ్ళకు కూడా ఇతర స్టేట్లలో లేనటువంటి అలవెన్స్ను కొంత అడిషనల్గా మనం సమకూరుస్తూ ఉన్నాం. మంచి అధునాతనమైన వాహనాలు మీకు కొనిపెట్టాలని చెప్పి ఒక 4000 వాహనాలు కూడా ప్రత్యేకంగా, అంటే ఒక 2000 4 వీలర్సు, 2000 పైచిలకు మోటార్ బైక్స్ కూడా మీకు కొని అందించడం జరిగింది. వివిధ స్టేషన్లలో వివిధ ప్లేసెస్లో వాడడం కోసం ఇవ్వడం జరిగింది. నేను సంతోషంగా మళ్ళీ ఈరోజు ప్రకటిస్తూ ఉన్నాను. స్పెషల్ కేసుగా నిన్ననే కొంత భూమి అమ్మితే మీరందరూ పేపర్లలో చూసుంటారు. మంచి దండిగా డబ్బులు కూడా వచ్చినాయి. ఆ డబ్బులు కూడా మీకే ఇస్తాం. మీకు అధునాతనంగా వాహనాలు కొనడానికి చీఫ్ సెక్రటరీ గారు ఇక్కడనే ఉన్నారు కాబట్టి వారిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఒక 500 crores రూపీస్ ఈ కాన్ఫరెన్స్ సందర్భంగా మీకు బహుమతిగా అలాట్ చేస్తూ ఉన్నాం. ఇంకా కొత్త వాహనాలు కొని జిల్లాలకు కూడా పంపండి, సిటీలో కూడా వాడండి. మీకు ఎక్కడెక్కడ అవసరం ఉందో ఆఫీసర్లకు అక్కడక్కడ వాడమని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే మన సంఖ్య పెరిగిపోయింది. మనం పరిపాలనా సంస్కరణల కింద గతంలో చేయనటువంటి పని మనం చేసుకున్నాం, వెసులుబాటు కోసం చేసుకున్నాం. ఆఫ్టర్ ది అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్, దట్ ఈస్ ది ఫార్మేషన్ ఆఫ్ న్యూ డిస్ట్రిక్ట్స్, న్యూ పోలీస్ కమిషనరేట్స్ ఇన్ ద స్టేట్, మనకి ఇప్పుడు ఈరోజు తెలంగాణలో ఉన్న పోలీస్ స్టేషన్ల సంఖ్య 806 పోలీస్ స్టేషన్లు మనకు.
806 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. సర్కిల్స్ 716 సర్కిల్స్ ఉన్నాయి. మనకు 716 సర్కిల్స్ ఉన్నాయి. అదేవిధంగా సబ్ డివిజన్లు 162 162 సబ్ డివిజన్స్ ఉన్నాయి. పోలీస్ కమిషనరేట్స్ పాతవి కొత్తవి కలిపి 9 పోలీస్ కమిషనరేట్స్ ఇప్పుడు మనకు ఉన్నాయి. ఇది చాలా మంచి ప్రొఫైల్, చాలా బాగా ఉంది. ఇవన్నీ కూడా యాక్టివ్గా పనిచేయాలంటే వీళ్ళకందరికీ కూడా సరి అయినటువంటి వాహన సదుపాయం కావాల్సిన అవసరం ఉంటుంది. మహేందర్ రెడ్డి గారితో నేను వ్యక్తిగతంగా కోరడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. ఈ సందర్భంలో నూతనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి పోలీస్ కమిషనరేట్స్, ఆ పోలీస్ కమిషనరేట్స్లో నాకు తెలిసి కమలాసన్ రెడ్డి గారు ఒకరు, కరీంనగర్ పోలీస్ కమిషనర్ గారు ఇక్కడ సెంట్రల్ జైల్లో సిటీ పోలీసులో పనిచేసి వెళ్ళారు. వారికి కొంత సులభం ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ అనుభవం ఉంది కాబట్టి. మిగతా కమిషనర్లందరినీ కూడా పిలిపించి ఒక రోజు 2 రోజులు ప్రత్యేకంగా వాట్ షుడ్ బి ఏ పోలీస్ కమిషనరేట్, ఏ విధంగా ఉంటుందనేది మీరు ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. వారికి కొంచెం ఎప్పటికప్పుడు ఓరియంటేషన్ సిటీలో మీరు ఎట్లా చేశారో ఆ ప్రకారంగా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్స్ టు మిస్టర్ మహేందర్ రెడ్డి. నిజంగా ఈరోజు హైదరాబాద్ పోలీస్ అద్భుతమైనటువంటి పేరు వచ్చింది. ఇక్కడ పనిచేసినటువంటి సైబరాబాద్ కమిషనర్ పనిచేసినటువంటి సిబి ఆనంద్ గారు కానీ, మహేందర్ రెడ్డి గారు కానీ అద్భుతాలు సృష్టించినారు. చాలా గొప్ప రిజల్ట్స్ తీసుకొని వచ్చినారు. చాలా బాగా ఒక మిత్రుడు నాకు చెప్పినాడు, మీరు కూడా సంతోషపడతారని నేను చెప్తా ఉన్నాను. ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా నిరంజన్ రెడ్డి గారని చెప్పి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన నాయకుడు పనిచేస్తూ ఉన్నారు. ఆయనకు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఫ్రెండ్ ఉంటే ఓల్డ్ సిటీకి వెళ్ళినప్పుడు అన్న ఒక పోలీస్ స్టేషన్ చూసి వెళ్ళండి, మేము చాలా బాగా చేస్తున్నామని చెప్తే ఈ వెంట్ టు బహదూర్పుర పోలీస్ స్టేషన్ చూసి పాపం బాగా ఇన్స్పైర్ అయ్యి ఇంటికి పోకుండా నేరుగా నా దగ్గరికి వచ్చి నిజంగా అన్న చాలా అద్భుతంగా ఉంది, అసలు ఆ రిసెప్షన్ ఆ కౌంటర్ చూస్తే పోలీస్ స్టేషన్ పోయినటువంటి పరిస్థితి లేదు, బ్రహ్మాండమైన వాతావరణం ఉంది, చాలా గొప్పగా చేస్తున్నానని చెప్తే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ కంగ్రాచులేటెడ్ మిస్టర్ మహేందర్ రెడ్డి, ఇంత బాగా చేస్తున్నానని చెప్పి. సిటీ పోలీస్ని మహేందర్ రెడ్డి గారి లీడర్షిప్లో మీరు ఇంత మంచి రిజల్ట్స్ తీసుకొని వచ్చినందుకు సిటీ పోలీస్ వాళ్ళని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. మీరు చాలా మంచి పేరు తెచ్చినారు. ఇటీవల ఒక సమావేశం జరిగింది. ఇప్పుడు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్న మిత్రులు దామోదర్ గారు ఆ సమావేశంలో పార్టిసిపేట్ అయినారు. సిటీలో ఉండే సికింద్రాబాద్లో ఉండేటువంటి ప్యారడైజ్ హోటల్ దగ్గర ఒక గుజరాతీ వాళ్ళ కమ్యూనిటీ హాల్లో సమావేశం జరిగింది. వాళ్ళంతా ఎవరంటే పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ఇన్వెస్టర్సు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మన దగ్గర వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు 400-500 మంది సమావేశం. ఆ సమావేశంలో వాళ్ళ చర్చ నిజంగా 6 మాసాలలో అంటే టీఎస్ ఐపాస్ ఏదైతే ఇండస్ట్రియల్ పాలసీ ఉందో నేను సంతోషంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. సేమ్ అధికారులే, ఇవాళ ఆకాశం నుంచి రాలేదు, సేమ్ అడ్మినిస్ట్రేటర్స్. 15 డేస్ లోపల పరిశ్రమకు అనుమతి అప్లికేషన్ పెట్టిన వ్యక్తికి 53 క్లియరెన్సులతో కూడుకున్నటువంటి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి చట్టం చేసినాం మన శాసనసభలో. ఏ అధికారి దగ్గర అయితే ఫైల్ ఆగుద్దో వారికి 1000 రూపాయలు పర్ డే ఫైన్ కూడా వేసినాం. అదే చట్టంలో పొందుపరిచినాం. అంటే ఇన్వెస్టర్కి మనం క్లియరెన్సెస్ పొందేటువంటి వితిన్ 15 డేస్ క్లియరెన్స్ పొందేటువంటి రైట్ను చట్టం రూపంలో ఇచ్చినాం. దిస్ ఈజ్ నోవేర్ ఇన్ ద వరల్డ్, నాట్ ఇన్ ద కంట్రీ, ప్రపంచంలో ఇక్కడ లేదు. అందుకే దానికి అంత అప్లాస్ ఉంది. ఈ రోజు వరకు నాకు తెలిసిన మేరకి 3600 పైచిలకు ఇండస్ట్రీలకు 15 అంటే డెఫినెట్గా 15 డేస్లో ₹1 కూడా వాడు ఎక్కడ లంచం ఇవ్వకుండా, ఒక కార్యాలయం చుట్టూ తిరగకుండా ఈరోజు మనం పర్మిషన్లు ఇచ్చినాం. అందులో దాదాపు 1700 వరకు ఇండస్ట్రీస్ ప్రొడక్షన్లో కూడా వచ్చినాయి. ఈ అనుభవంతో ఆ హాల్లో జరిగిన సమావేశంలో, గుజరాతీ హాల్లో జరిగిన సమావేశంలో వాళ్ళ చర్చ సారాంశం ఏంటంటే 6 నెలల్లో ఒక ప్రాజెక్టు పెట్టి ప్రొడక్షన్లోకి రాగలిగినటువంటి వాతావరణం ఇండియా మొత్తంలో ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది అనే మాట. క్షేత్రస్థాయి శాంతి భద్రతలు, ఇక పోలీసుల ఇబ్బందులు, ఇతర కీలక అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.